ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. నేను ఒక సువార్తకి వెళ్ళాను. అక్కడ ఒక సేవకుడు ఇంకొక సేవకుల మధ్య మాట్లాడుతున్న మాట నన్ను ఆలోచింపచేసింది. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆ సేవకుడి కళ్ళు ఒకవేళ మన మీద పడ్డాయంటే మనం ఖచ్చితంగా ఎలాంటి వారమైనా నాశనం అయిపోతాం అని పదే పదే అనడం, 2-3 సార్లు నేను వినడం జరిగిన వెంటనే దీని గురించి ఖచ్చితంగా నేను చెప్పాలి అని అనిపించింది. ఎందుకంటే క్రైస్తవుల్లో విశ్వాసుల్లో ఒకవేళ ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంటుంది. ఒక సేవకుడు ఈ మాట అన్నాడు అంటే ఖచ్చితంగా విశ్వాసుల గురించి కూడా అవగాహన ఉండదు అనే అర్థమైంది. ఏంటి అంటే, మనిషికి దిష్టి దోషం ఉంది అంటే, ఒకరు కళ్ళు వేస్తే అంటారు కదండి మన ఊర్లో, వాళ్ళ కళ్ళు పడ్డాయంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి, వాళ్ళు కళ్ళు పడకూడదు అని అంటుంటారు. అంటే ఒక మనిషి దిష్టి లేదా దృష్టి వల్ల మనకేమైనా సంభవిస్తుందా అన్న దాని గురించి ఒక పాఠంగా చెప్పాలనుకున్నాను. ఆ పాఠానికి పెట్టిన పేరు మనిషికి దిష్టి దోషమా దృష్టి లోపమా. మనిషికి దిష్టి దోషమా దృష్టి లోపమా. పిల్లాడు పుట్టింది మొదలుకొని చనిపోయే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వరకు, ఇంటికి, వంటికి, పొలానికి, ఇలా రకరకాల ప్రతి పరిస్థితిలో కూడా మనుషులు నమ్ముతున్నది, మనుషులు ఆచరిస్తుంది, అది క్రైస్తవ్యంలో కూడా రావడం అనేది విశేషం. అదే దిష్టి. దిష్టి అంటే వీరిని చూసి మరొకరు ఏదైనా అనుకుంటే ఇది వారికి జరుగుతుంది. వాళ్ళు అలా చూడడం వల్ల, వాళ్ళు అలా అనుకోవడం వల్లే మా జీవితాలు ఇలా నాశనం అయ్యాయి అని చెప్పుకునేదే ఈ దిష్టి. ఈ దిష్టి ఆపడానికి మనుషులు రకరకాల పద్ధతులను వాడుతుంటారు. ఈ పాఠం చెప్పడం యొక్క ఉద్దేశం, ఎవరైతే ఈ దిష్టిని అనుసరిస్తారో వాళ్ళని తప్పు పట్టాలని కాదు, అవగాహన కల్పించడం మాత్రమే. ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు, అది ఉందా లేదా ఎంతకి అని మనం తెలుసుకోవడానికి అవగాహనే ఈ పాఠం. దిష్టి దోషంగా మారుతుందా అంటే, ఒక వ్యక్తి గురించి వేరొకరు వారి గురించి అనుకోవడం వల్ల అది వారికి వర్తిస్తుందా? అలా అయితే ఈ భూమి మీద మనుషులుగా మనం ఎవరూ బ్రతకలేం. ఎందుకంటే ప్రతి మనిషి స్వార్థప్రియుడు. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు అని చెప్పాడు. అంటే ప్రతి మనిషి తాను బాగుపడాలని కోరుకుంటాడే తప్ప ఇతరులు బాగుంటే చూసే తత్వం మనిషిలో లేదు. మరి అలా అయితే ఇప్పుడు నేను ఒకవేళ వేరొకరు పాడైపోవాలని కోరుకుంటే వెంటనే వాళ్ళు ఏమైపోవాలి? పాడైపోవాలి. వేరొకరు చచ్చిపోవాలని నేను కోరుకుంటే వెంటనే వాళ్ళు ఏమైపోవాలి? చనిపోవాలి. అలా జరుగుతుంది అంటారా? అలా జరిగితే ఎవరైనా దేవునికి ప్రార్థిస్తారా? పూజ చేస్తారా? అన్నీ మనం అనుకుంటే జరిగిపోతే మరి దేవుడు ఎందుకు కదండి? అంటే మనిషి ఆలోచనలన్నీ ఈ దిష్టి పైన ఉండిపోయి దాన్ని నియంత్రించడానికి రకరకాల పద్ధతులను పాటిస్తారు. క్రైస్తవ్యంలో కూడా కొంతమంది కాళ్ళకి నలుపు దారాన్ని కట్టుకుంటారు. క్రైస్తవ్యంలో కూడా కొంతమంది గొర్రె యొక్క తోక ఎంట్రుకలను కూడా కాళ్ళకు కట్టుకుని ఉన్నారు. కొంతమంది నిమ్మకాయలని, కొంతమంది మిరపకాయలని, కొంతమంది పిడకతో గుడ్లని, తర్వాత నల్ల జీడి పిక్కని, ఇలా రకరకాలుగా దాన్ని నియంత్రించడానికి. నేను అంటాను, నిమ్మకాయ పెడితే దిష్టి పోతుంది అంటే మరి నిమ్మకాయకు కూడా మచ్చలు వస్తాయి, నిమ్మకాయ కూడా కుళ్ళిపోతుంది. నిమ్మకాయ కుళ్ళిపోదా? మరి దానికి ఎవరు దిష్టి పెట్టారు? దాని దిష్టి తగలదనే కదా పెడుతున్నావు నువ్వు. మరి దానికి ఎలా దిష్టి వచ్చింది? అంటే ఇవన్నీ మనుషుల నమ్మకాలు, ఆచారాలు. అది
వాళ్ళ ఉద్దేశాలు. కానీ క్రైస్తవ్యంలో కూడా జరగడం మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అంటే మనిషికి, వంటికి, ఇంటికి, పొలాలకు కూడా చూడండి, పొలాల మధ్యలో ఒక దిష్టి బొమ్మ పెట్టడమో లేకపోతే ఒక కోతి బొమ్మ పెట్టి నన్ను చూసి ఏడవకురా అని కింద ఒక బోర్డు. ఆటో వెనక కూడా నరదృష్టి అని రాస్తారు, చూసారా మీరు? ఇవన్నీ ఎందుకు వాడుతున్నారంటే మనుషుల్లో నాటుకుపోయింది ఏంటంటే, ఇదిగో మనిషి కళ్ళు పడితే మనుషులు నాశనం అయిపోతారు. ఎందుకు అది నిజమేనా కాదా అన్న విషయం చెప్పాలంటే అది దేవుడే చెప్పాలి. ఈ దిష్టి వల్ల ఏమైనా జరుగుతుందా అంటే, దోషం వస్తుందా అంటే, దిష్టి వల్ల ఎటువంటి దోషం లేదు, రాదు. ఇంకా బైబిల్ నుంచి మనం ఆలోచించగలిగితే దీని గురించి అలా ఎవరైనా చేశారా, అలా ఏమైనా జరిగిందా అని మనం బైబిల్లో పరిశీలించామనుకోండి, అలాంటి మనుషులు ఉన్నారా అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కళ్ళు పడడం లేదా అలా చూడడం అంటే అర్థమైందా? అంటే ఒకరు బాగుపడితే ఓర్వలేని తనం, ఒకరు మంచిగా ఉంటే చూడలేని తనం. అర్థమవుతుందా? దీనివల్ల ఎవరి పక్క అయితే మనం వాళ్ళని అలా చూస్తున్నాం, వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? చూడండి, మన ఊర్లో ఇలా జరిగింది అనుకోండి, బాగున్న మనిషి ఒకసారి ఒక యాక్సిడెంట్లోనో లేకపోతే ఒక రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు మనుషులందరూ, ఆ వీధిలో ఉన్నవారు అందరూ అనే మాట ఏంటి చెప్పండి? అందరి కళ్ళు ఈయన మీద పడ్డాయి కనుక ఈయనకి పరిస్థితి వచ్చింది. వాళ్ళ అనకపోయిన పరిస్థితి అనేది వస్తుంది. కానీ వీరి ఆలోచన ఏంటి? అలా అనుకోవడం వల్ల ఇలా జరిగింది కదా. ఒకసారి బైబిల్ నుంచి మనం కొన్ని సందర్భాలను పరిశీలిద్దాం, అలా ఎవరికైనా జరిగిందా అని ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం చూడండి. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువు. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిన సందర్భం ఏంటంటే, అబ్రహాం గారు తన భార్య సారా ఉంది, సారయ్యి, వీరిద్దరూ వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు. అప్పుడు సారయ్య ఏం చెప్తుందంటే, ఇదిగో మన దాసి ఉంది కదా, హాగరుతో నువ్వు వివాహం చేసుకో, కుమారులు పిల్లలు కాను, మనం వాళ్ళని పిల్లలుగా పెంచుకుందామంటే అబ్రహాం గారు సారాయి మాట విని హాగర్ను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం అయిన తర్వాత ఏమవుతుంది చూడండి. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. సారాయి హాగరు దృష్టికి ఎలా కనిపించిందంట? నీచమైన దృష్టితో చూసిందంట. ఎవరిని? సారాయిని. ఎవరు చూశారు? హాగర్. అంటే ఈమె దృష్టి, మనం అదే కదా పాఠం, మనం దిష్టి దోషమా దృష్టి లోపమా? ఈమె దృష్టి ఎలా లోపంగా కనిపించింది? నేను గర్భవతి అయ్యాను, అది చేత కాలేదు సారైకి అనే నీచమైన దృష్టితో చూడడం వల్ల ఎవరికి దిష్టి తగిలింది? సారైకా హాగర్కా? హాగర్కండి. వెంటనే సారయ్య ఏం చేసింది చూడండి. అప్పుడు సారయ్య, నా ఉసురు నీకు తగులు, నేనే నా దాసిని నీ కౌగిలిని, తాను గర్భవతిని నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని, నాకును నీకు యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. అప్పుడు అబ్రహాం అన్నాడు, నీ మనసు వచ్చినట్టు చెయ్యనగానే వెంటనే సారాయి దాసిరైన హాగరు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ పంపించాడు చూడండి ఒకసారి. 6వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారైతో చెప్పు. నువ్వు సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఎవరు దిష్టి పెడితే ఎవరికి దిష్టి తగిలింది? హాగరే ఏ దృష్టితో చూసింది సారైని? నీచ దృష్టితో, నీచమైన దృష్టితో చూడడం వల్ల ఎవరికి శ్రమ వచ్చింది? హాగరు చూసింది కనుక సారాయికి రావాలి.
వీళ్ళ లెక్కల ప్రకారం అయితే దిష్టి తగిలితే. కానీ దిష్టి దోషం ఎవరికి వచ్చింది? ఎవరు చూశారో వాళ్ళకే వచ్చింది. అర్థమవుతుందా? అంటే దృష్టి దోషం కాదు, నీ దృష్టే లోపం. సందర్భం అర్థమైందా? మరొక సందర్భాన్ని ఆలోచిద్దాం. బైబిల్లో ఉన్న మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు, అంటే దృష్టి పడింది. యోసేపు అన్నదమ్ములు ఉన్నారు కదా, యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. అందులో యోసేపు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు. తండ్రి ఆయన ఎక్కువగా ప్రేమించినప్పుడు వీళ్ళు దృష్టి ఎవరి మీద పడింది? యోసేపు మీద పడింది. అన్నదమ్ముల దృష్టి పడి ఏం చేశారంట? వారు అతని మీద పగపట్టి, వీళ్ళ దృష్టి ఎలాంటిది? పగ. ఇంకా కిందన 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అంటే వీరి దృష్టి అసూయ. ఎవరి మీద? తమ్ముడి మీద. ఇప్పుడు అసూయ పట్టిన సహోదరులు చివరికి ఎలా మారిపోయారంటే యోసేపుకు దాసులుగా మారిపోయారు. వీళ్ళ దిష్టి వీళ్ళనే నాశనం చేసింది. మరి వీళ్ళ దిష్టి ఎవరి మీద అయితే చూపించారో, ఎవరి మీద అయితే దృష్టి పెట్టారో ఆయన ఎలా అయిపోయాడు తెలుసా? ఐగుప్తు రాజ్యానికి రాజుగా అయిపోయాడు. రాజు అంతటి అధికారిగా మారిపోయాడు. ఎంతకీ మరి వీళ్ళు దిష్టి చూపించడం వల్ల ఏమైనా వారికి తగిలిందా? వాళ్ళు డెవలప్ అయ్యారా? అభివృద్ధి పొందారా? అర్థమవుతుందా? అంటే ఎవరి దిష్టి చూస్తారో లేదా ఎవరైతే నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళకే తిరిగి నాశనం వస్తుంది తప్ప, ఎవరి మీదైతే ఆ ప్రభావాన్ని చూపించాలో వారు నాశనం అయిపోవాలని కోరుకుంటారో వాళ్ళకి అలా జరగదు. ఎందుకు జరగదు అంటే వాళ్ళు అలా చూడరు కనుక. అర్థమవుతుందా? వాళ్ళు కూడా అలాంటి వారు అనుకోండి, వాళ్ళు కూడా ఇంకొకరి మీద దృష్టి పెట్టి చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు నాశనం అయిపోవాలని, పాడైపోవాలని వాళ్ళు కూడా చూశారనుకోండి, వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. కానీ యోసేపు గారు అలాగే ఎప్పుడు వారిని చూడలేదు. చూడండి, అదే ఆదికాండం చివరి అధ్యాయంలోకి వెళ్తే వాళ్ళ గురించి ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 50 అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులకు పోయి అతని ఎదుటి సాగిలిపడి, ఇదిగో మేము నీకు దాసులము ఇలాగ చెప్తున్నప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించిన కాబట్టి భయపడకు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు మీద పగపట్టి ఆయన చంపాలనుకున్న వీరి దృష్టి, కానీ యోసేపు గారు లేదు, వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాడంట. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కావాల్సిందంతా ఇచ్చి ఆదరిస్తున్నాడంట. వాళ్ళు ఏమనుకున్నారు? అయ్యో మన తండ్రి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ రోజు పగపట్టి ఆయన చంపాలనుకున్నాం,
ఆ దృష్టితో మనం ఆయన చూసాం. యోసేపు కూడా అలా చేస్తాడేమో భయపడి ఆయన ఎదుట సాగిలపడ్డారంట, కానీ ఆయన అలా చేయలేదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఎవరి మీద మనం దృష్టి పెట్టి వారు నాశనం అయిపోవాలని కోరుకుంటామో వాళ్ళే నాశనం అవుతారు తప్ప ఎవరికైతే మనం చూస్తున్నామో వాళ్ళు మాత్రం వృద్ధి చెందుతారు, వారికి ఆ మనస్తత్వం లేకపోతే. దిష్టి దోషం అనేదే లేదు, దృష్టి మాత్రమే లోపం. నీ దృష్టి లోపంగా ఉందనుకో, చెడుగా ఉందనుకో, నీ స్వనాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇతరులు ఎదుగుతుంటే సహించలేని తత్వం నీకు ఉందా? అయితే నువ్వే పాడైపోతావు ముందు. చూడండి, ఇంకో మరొక సందర్భాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాం. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, జరిగిన సందర్భం ఏంటంటే ఫిలిస్తీన్లో గొల్యాత్ అనేవాడు ఇశ్రాయేలు మీదకి యుద్ధంగా వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ గొల్యాతును అతని యొక్క బలాన్ని చూసి భయపడుతున్న సమయంలో దావీదు బాలుడై ఉన్నప్పటికీ ఆ గొల్యాతును చంపాడు. ఆ చంపి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు అంట ప్రతిగానం చేయుచున్నారంట. ఏమని చేస్తున్నారు? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనేది నాకు 1000 కొలది అని స్తుతులు పాడరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అంటే ఈయన దృష్టి లోపంగా మారింది. ఏ దృష్టి ఈయనది? విషపు చూపు, విషపు దృష్టి. అంటే దావీదు గారు నాకంటే 10,000 గొప్పవాడా? అర్థమవుతుందండి? ఇప్పుడు నేనున్నాను, మీకు అర్థం అవడానికి. నేనున్నాను, నా ముందు మీరున్నారు కదా. నన్ను మీరు చూసి నువ్వు ఒక్కడనే చంపగలవు కానీ రమేష్ ఒక్కడనే చంపగలడు కానీ గణేష్ అయితే 100 మందిని చంపగలడు అన్నారు అనుకోండి. ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది? నేను జ్ఞానంలోనైనా ఏ విషయంలోనైనా నాకు అలాగనేసరికి అయ్యో నేను అంత చిన్న, అంత 10 మందిలో అన్నారే, వీళ్ళు 1000 మంది ఉన్నారు సైన్యం. అలాంటప్పుడు ఈ సౌలు గారికి ఏమనిపించింది? దావీదును నాశనం చేయాలని చూపు మొదలైంది. చివరికి దావీదు మహారాజు అయ్యాడు, సౌలు గారు తనకు తానుగా కత్తితో చంపుకొని చనిపోయాడు. అంటే ఈయన దృష్టి లోపం వల్ల నాశనం ఎవరికి జరిగింది? ఈయనకే జరిగింది. కానీ దావీదు గారు మనస్తత్వం అలాగే ఎప్పుడూ లేదు. ఈ దావీదు గారిని చంపడానికి వెళుతున్న స్థలాల్లో ఈయన దొరికిపోతాడు. ఒకసారి దావీదు గారికి చంపడానికి వెళ్ళేటప్పుడు సౌలు గారు ఒక గుహలో నిద్రిస్తూ ఉంటాడు మత్తులో. అప్పుడు ఏం జరిగింది? దావీదు గారు ఎలా ఆలోచించాడు ఒకసారి. అదే సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. అదే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చంపడానికి వచ్చిన సౌలు గారిని చూసి దావీదు గారు ఏమంటున్నారు? దావీదుని చంపాలని విషపు చూపు చూపి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్న ఆ దావీదు గారిని, సౌలు గారిని ఏమంటున్నారు? సౌలు గారి మనస్తత్వం ఏముంది? ఎలా అయినా దావీదుని చంపాలి. ఇంతకీ చంపాలనుకున్న సౌలు ఎవరో తెలుసా? దేశానికి రాజు. చంపాలి అనుకుని ఉద్దేశించిన దావీదు ఎవరో తెలుసా? దేశంలో ఒక సామాన్య మనుషుడు. ఉదాహరణ, ఒక పిఎం గారు ఉన్నారు, ప్రధాని మోడీ గారు. నన్ను చంపాలంటే ఎంత ఈజీ ఆయనకి. అలా మీకు అర్థమవడానికి చెప్తున్నాను. దావీదు గారేమో ఒక సామాన్య నాలాంటి మనిషి. సౌలు గారు ఎవరు? మహారాజు, ఇశ్రాయేలీయులకు రాజు. ఆ రాజు ఈ దావీదు గారిని చంపాలనుకున్నప్పుడు ఒక గుహలో ఈయన సౌలు గారు రెస్ట్ తీసుకుంటారు, విశ్రాంతిలో ఉంటారు.
ఆ విశ్రాంతిలో ఉండేటప్పుడు ఈయన వెళ్తాడు దావీదు గారు ఆయన దగ్గరికి. అక్కడ సందర్భం అనమాట. వెళ్ళిన తర్వాత ఆయన్ని చంపకుండా బయటకు వస్తాడు. ఎవరు? దావీదు గారికి ఛాన్స్ దొరికింది కానీ చంపలేదు. అప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, 11వ వచనం. నా తండ్రి ఎవరిని చంపాలనుకుంటున్న సౌలు రాజుని ఏమంటున్నాడు? నాన్న అని పిలుస్తున్నాడు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమూ లేదనియు నీవు తెలుసుకోవచ్చు. నువ్వు నాకు కీడు చేయాలనుకున్నా నేను చేయను. నీ విషయమై నేను ఏ పాపంని చేయని వాడిని ఉండగా నీవు నా ప్రాణము తీవల్ని నన్ను తరుముచున్నావు. నువ్వు మధ్య యెహోవా న్యాయం తీర్చిన, యెహోవా నా విషయమై పగ తీర్చిన, కానీ నేను నిన్ను చంపను. చూడండి 10 అంటే 18వ వచనంలో ఆయన నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ కనుక నీవు నాకంటే నీతిపరుడు అని సౌలే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఎవరైతే దృష్టి లోపంగా ఉంటుందో అది వారికే ప్రమాదంగా మారుతుంది. అర్థమవుతుందా? ఇలాంటి అంటే మనం ఈరోజు చెప్పబోయే ఈ పాఠానికి మనిషికి దిష్టి దోషమా దృష్టి లోపమా అంటే యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పిన మాట చదివితే ఒక్క మాటలో అసలు దిష్టి ఉందా లేదా అన్న దాని గురించి యేసుక్రీస్తు ఒక్క మాటలో చెప్పేశాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా వండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమయ్యుండును. అర్థమవుతుందా? అంటే నీ దృష్టి సరిగా లేదా నీ దేహానికి నీవే నష్టం కలిగించుకుంటావు. ఇతరులు నిన్ను చూసే చూపును బట్టి కాదు, నువ్వు ఇతరులను చూసే చూపును బట్టే నీ దేహానికి నష్టం జరుగుతుంది, దిష్టి తగులుతుంది. వాళ్ళ చూపును బట్టి కాదు, నీ చూపును బట్టే నీకు నాశనం. అది యేసు చెప్పిన మాట. నీ దేహం, నీ కన్ను సరిగా ఉందా అయితే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, నీకు ప్రమాదాలు రాకుండా ఉంటాయి. నీ కన్ను సరిగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇతరుల పట్ల నీ దృష్టి ఎలా ఉందో అదే నీ దేహం ఎలా ఉండాలో, ఆరోగ్యంగా ఉండాలో, అనారోగ్యంగా ఉండాలో, చీకటమయంగా ఉండాలో నిర్ణయిస్తుంది. ఎంత అద్భుతమైన మాట అండి. మళ్ళీ చదువుదాం. దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోతుంది, చీకటిమయం. అర్థమవుతుందా? ఏమర్థమైంది మనకి? మనిషికి దిష్టి దోషం లేదు కానీ దృష్టి లోపం వల్లే నాశనం జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా మనుషులు ఇలాంటి ఆలోచనలో ఉంటారు అంటే వీళ్ళు బాగుపడకపోయినా ఇంకొకరు బాగుపడకూడదు అని ఎందుకు ఈ మనస్తత్వం కలిగి ఉంటారో ఒక రెఫరెన్స్ మనం బైబిల్ నుంచి చదువుదాం. 1వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసిన కనుక తానెక్కడికి పోచున్నాడో అతనికే తెలియదు. అంటే నువ్వు ఇతరుల పట్ల చూపించే ద్వేషం, మత్సరం, క్రోధం
ఇది నిన్నేం చేస్తుందో తెలుసా? నీ సొంత నాశనానికి దారి తీసుకు వెళ్ళిపోతుంది. నేను గుడ్డివాడిగా చేసేస్తుంది. నీ చూపును మందగిస్తుంది. అర్థమవుతుందా? అయితే మనిషికి దిష్టి దోషమా, దృష్టి లోపం వల్ల దోషమా? మనిషి లోపం ఏంటి అంటే దిష్టి కాదు, దృష్టి. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా పాడైపోతుంది. నీ కన్ను వెలుగుమయంగా ఉంటే నువ్వు వెలుగుగా ఉంటావు, నీ శరీరం అంతా. అందుకోసమే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని మనం విన్నాం. సర్వ ఇంద్రియాలలో కన్ను అనేది ప్రధానం అంట. ఇంకో మాట యాడ్ చేస్తున్నాను నేను. సర్వేంద్రియానం నయనం ప్రధానం ప్రమాదం కూడా. ఈరోజు నాశనం అయిపోవడానికి కారణం నీ కన్నే అని యేసు చెప్పిన మాట. మరి ఎవరి దృష్టికి మనం ఎవరి దృష్టిలో మనం ఉండాలి? దేవుని దృష్టిలో ఉండాలి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. అంటే మనుష్యుల దృష్టి కాకుండా దేవుని దృష్టి ఉంది ఒకటి. ఆకాశము నుండి ఆయన నరులని దృష్టించుచున్నాడు. అంటే దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన దృష్టి ఆకాశం నుండి మనల్ని చూస్తుంది. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం? నీ దృష్టి సరిగా ఉంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఇంకో మాట చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి, దేవుని దృష్టికి, నిష్కలంకుడైన దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టి నిన్ను చూస్తుంది. మనుషులు కళ్ళు వేస్తే పతనం అయిపోతాం కాదు, దేవుని దృష్టికి సరిగా లేకపోతే పతనం అయిపోతావు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా, నిష్కలంకుడుగా, నిందారహితుడిగా లేకపోతే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. ఎక్కడికి? పాతాళానికి. ఆ దృష్టి వైపు చూడు. వీళ్ళు దృష్టిస్తున్నారా లేదో చూడకు. మనుషులు ఎవరు ఏమనుకుంటున్నారా ఆ ఆలోచన పెట్టుకోకు. మనుషులు ఎలా చూస్తున్నారో అది పక్కన పెట్టు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? యోసేపు గారు తన అన్నదమ్ములు చేసినట్టే చేయాలనుకుంటే ఆయన దేవునికి భయపడ్డాడు. అయ్యో, నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను ఆయన ఎదుట ఎలా ఉండాలి? వాళ్ళు చేశారు కదా, నేను చేయాలన్న మనస్తత్వం ఆయనకి లేదు. ఒక దావీదు గారు కానీ, ఒక యోసేపు గారు కానీ. అందుకోసం యోబు గారు ఒక మంచి మాట అంటాడు. మీరు ఎప్పుడైనా చదివారులే, చూడండి ఒకసారి. యోబు గ్రంథం, యోబు గారు చెప్పిన మాట ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకు నేను అలాగు చూచెదను, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఈయన దేనితో నిబంధన చేసుకుంటున్నాడంట? కన్నులు, దృష్టి లోపం జరగకుండా తన దృష్టితో ఏం చేసుకుంటున్నాడు? తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడంట. కన్యకును నేను ఎలాగో చూచుదును. అంటే మన దృష్టిలో మనుషుల వైపు మాత్రమే కాదు, మనుషులు చూసే విధానంలో చాలా రకాల దృష్టిలు ఉన్నాయి. రకరకాల ఆలోచనతో, కన్నుతో మనం చూస్తుంటాం. అందుకోసం యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు.
మీకు వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడును అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడగును. ఇదొక దృష్టి. ఆ దానికి యోబు గారు ఏమంటున్నారు? నేను నిబంధన చేసుకున్న నా కన్నులతో నేను దేవుని ఆజ్ఞ ఎలా పక్కన పెడతాను అంటున్నాడు. ఇంకొక చూపు కూడా ఉంది మన దగ్గర. అదే ఎక్కువ మంది చేసే చూపు. ఏ చూపు అది? మొబైల్ చూపు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనుషులంతా చూసే చూపేది మొబైల్. అంటే మొబైల్ చూడడం కూడా లోపమేనా? దానివల్ల కూడా ప్రమాదం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నీ దృష్టి లోపం అయితే నీ నాశనం మొబైల్ ద్వారా కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంటే మనుషులు చూసే దృష్టి విషయంలో కానీ, ఇలా వస్తువు ఏదైతే ఉందో మొబైల్ చూసే విషయంలో కానీ, దేవుని దృష్టికి ఏదైనా నిందారహితంగా, దేవుని దృష్టికి ఏదైనా నిందగా మన జీవితంలో కనిపిస్తుంది అనుకోండి, దేవుడు చూస్తున్నాడని దాన్ని పక్కన విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? మరొక రిఫరెన్స్ చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకో చూడండి, నువ్వు నాశనం అవ్వకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకోవాలి. అప్పుడు మన సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నువ్వు పతనం కాకుండా ఉంటావు. ఎంత అద్భుతం అండి! మనిషికి దిష్టి దోషం ఉందా? తన దృష్టి లోపమే తనకు స్వనాశనం జరుగుతుంది అన్న సంగతి మనం ఈరోజు నేర్చుకున్నాం. దిష్టి పెట్టారు, నేను ఇలా పాడైపోతున్నానని ఏవేవో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. తన దృష్టిని మంచి మార్గంలో పెట్టుకుంటే తన సర్వ శరీరానికి వెలుగుమయంగా ఆరోగ్యదాయకంగా తన కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మన దృష్టిని సరిగా చూసుకోవాలి. ఓకేనా? అక్కడ మనం పాత నిబంధనలో చదివినట్టుగా ఆమెలో ఎటువంటి చూపు చూపించింది ఆగరు సారా విషయంలో? తక్కువ చిన్న చూపు చూసింది. మనం కూడా చాలామందిని చిన్న చూపు చూస్తాం. ఏ విషయాల్లో రావండి చూడండి. ఒకవేళ ఆస్తి నీకు ఎక్కువ ఉందనుకో, లేనోళ్ళని ఎలా చూస్తావు? నువ్వు మంచి బట్టలు వేసావు అనుకో, మంచి బట్టలు లేనోడి నుంచి ఎలా చూస్తావు? నీకు తిండి ఉందనుకో, తిండి లేనోడిని ఎలా చూస్తావు? చిన్న చూపు, నాశనం అయిపోతాం. తర్వాత మరొక సందర్భాన్ని మనం ఆలోచించాం. ఏంటి? యోసేపు గారు అన్నదమ్ములు పగబట్టారు, అసూయ పడ్డారు. మనం కూడా అసూయ ఉండకూడదు. ఎవరో మనకంటే గొప్పలు అవుతుంటే నువ్వు అవ్వడానికి ప్రయత్నం చేయి తప్ప వాళ్ళైతే నీకేమొచ్చింది? తర్వాత ఎవరి సందర్భాన్ని ఆలోచించాం? దావీదు గారు, సౌలు గారు. ఈయన పొగిడారనేసి ఈయన అసూయ పడిపోతున్నారు. విషపు చూపు అంట. విషపు చూపు అంటే ఏంటి తెలుసా? ఆడు నాశనం అయిపోయి నాశనం చేయడానికి నీవేమేం చేయాలో అవన్నీ చేయడం. ఈయన సౌలు గారు విషపు చూపు చూపించడమే కాదు, చంపేయాలని ప్రయత్నాలు కూడా చేశాడు. అది ప్రమాదం మనకే. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలుగా దేవుడు మన మీద దృష్టి పెట్టాడు. ఆయన చూస్తున్నాడు మనల్ని. కాబట్టి ఇలాంటి ఆలోచన కానీ ఇటువంటి దృష్టి కానీ మనం పెట్టుకోకూడదు. దైవ దృష్టికి మనం న్యాయవంతులుగా కనిపించాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన నిష్కలంకుడు. మన దేవుడు నిష్కలంకుడు, కలంకం లేనివాడు, మంచి దృష్టితో అందరినీ చూసేవాడు. కనుక ఆయన పిల్లంగా మనం కూడా నిష్కలంకలుగా, నిందారహితులుగా ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. మనిషికి దృష్టి దోషం లేదు అని, మన దృష్టి లోపమే మనకు నాశనం అని మనం తెలుసుకున్నాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.